తన వైపు ఇతరులు విసిరే రాళ్లతో తన ఎదుగుదలకు పునాదులు వేసుకునే వాడే తెలివైన వ్యక్తి. ఆల్కహాల్ తాగితే ఆరోగ్యం పాడవుతుందని అయ్యే వరకు తెలియదు. అలానే ప్రేమిస్తే జీవితమే తలక్రిందులవుతుందని అనుభవించే వరకు తెలియదు ఇంత ప్రమాదమని. తెలియనిది అడిగితే బయటపడే అజ్ఞానం కొద్దిసేపే, అడగకపోతే జీవితాంతం అజ్ఞానంతోనే మిగిలిపోతారు. క్షణికమైన ఆనందం కోసం ఆత్మవంచనకు దిగజారకండి. ఈరోజు మీరు ఆశించే ఈ క్షణకాలం ఆనందం ఏదో ఒకరోజు మిమ్మల్ని అంతులేని అగాధంలోకి నెట్టివేసే ఆపత్కాలమని గుర్తుంచుకోండి. మన మనసు ఎంత నిర్మలంగా ఉంటుందో మన జీవితం కూడా అంతే ఆనందంగా ఉంటుంది. ఈ ప్రపంచంలో అందరూ మంచివారే. మోసం చేసే సమయం రానంత వరకు నీ కోసం వేచి ఉండే మనిషితో వీలున్నప్పుడు మాట్లాడడం కాదు, వీలు చేసుకొని మాట్లాడడం నిజమైన ప్రేమ. బంధం ఏదైనా సరే శక్తివంతమైన మనస్సును ఎవరూ ఓడించలేరు. మనిషి ఎప్పుడూ ధైర్యంగా ఉండాలి. కష్టమైన సంతోషమైన నవ్వుతూ ఉండాలి. అప్పుడే జీవితం అంటే భయం ఉండదు, భవిష్యత్తు అంటే బాధ ఉండదు. అప్పు ఇవ్వడం వల్ల డబ్బైనా పోగొట్టుకుంటావు, శత్రువునైనా సంపాదించుకుంటావు. కష్టపడే వారికే రూపాయి విలువ తెలుస్తుంది. అమ్మా నాన్న కష్టం మీద బ్రతికే వాళ్లకు ఏం తెలుస్తుంది? నీ దగ్గర మంచి మర్యాద ఎంతున్నా డబ్బు లేకపోతే నా అనుకున్న వాళ్లే ఆమడ దూరంలో ఉంటారు. మన దగ్గర ఉన్న వెండిని ప్రక్కన పెట్టి మెరుస్తుందని బంగారం దగ్గరకు వెళితే అక్కడ బంగారం దొరకదు, ఇక్కడ వెండి ఉండదు. చివరకు మిగిలేది ఇనుమే. మనిషి జీవితంలో కూడా అంతే. ఉన్నదానితోనే సంతోషంగా జీవించడం నేర్చుకోవాలి. విజయం ఆనందానికి కీలకం కాదు, ఆనందమే విజయానికి కీలకం. మీరు చేస్తున్న పనిని మీరు ఇష్టపడితే మీరు విజయవంతం అవుతారు. ప్రపంచంలో దాచుకొని తినే జీవులు చాలా ఉన్నాయి, కానీ ప్రక్కవాడిని దోచుకుని తినే బుద్ధి ఉన్న జీవి మాత్రం మనిషి ఒక్కడే. చేయి పట్టుకొని నడిచే వాళ్లను, పట్టుకొని నడిపించిన వాళ్ళని ఎప్పటికీ మరచిపోకు. వర్తమానాన్ని సద్వినియోగం చేసుకుంటే భవిష్యత్తు స్వర్గతుల్యమవుతుంది, లేదంటే జీవితం నరకప్రాయం అవుతుంది. నీతులు చెప్పే 1,00,000 నాలుకల కంటే సాయం చేసే ఒక్క చేయి చాలా గొప్పది. ఈ రోజుల్లో బంధం అనేది తామరాకు మీద నీటి బిందువు లాంటిది. అది ఎప్పుడు జారిపోతుందో ఎవరికీ తెలియదు. అందుకే ఎవరి మీద ఎక్కువ ఆశలను పెంచుకోకుండా ఉండడమే మంచిది. మనిషి ఆరోగ్యంగా ఉంటాడు, కానీ మనసు కూడా ఆరోగ్యంగా ఉండాలంటే గతాన్ని తక్కువగా ఆలోచించు, భవిష్యత్తును ఎక్కువగా ప్రేమించు. సమస్య వెనుక సమాధానం, దుఃఖం వెనుక సుఖం, ప్రతి కష్టం వెనుక ఒక అవకాశం ఎప్పుడూ తప్పకుండా ఉంటుంది. నీ ఆలోచన మార్చుకో, నీ అలవాటు మారుతుంది. నీ అలవాటు మార్చుకో, నీ జీవితం మారుతుంది. నువ్వు పోగొట్టుకున్న దాని విలువ నీకు మాత్రమే బాగా తెలుస్తుంది, లోకానికి పట్టదు. అదే నువ్వు పొందిన దాని విలువ నీకంటే లోకానికి ఎక్కువగా అనిపిస్తుంది. అందుకే మనిషి అంటే మరో మనిషికి చిన్న అసూయ. మనం నచ్చితే ఎన్ని లోపాలు ఉన్నా పట్టించుకోరు. మనం నచ్చనప్పుడు లేని లోపాలను కూడా వెతుకుతారు. మౌనాన్ని అవసరాన్ని బట్టి వాడాలే కానీ అన్ని వేళలా మౌనంగా ఉంటే సమాజం నిన్ను వెక్కిరిస్తుంది. అందరూ బాగుండాలని పాట పాడితే చాలదు, అందరూ బాగుండేటట్టు పాటుపడాలి. మూర్ఖురాలైన భార్య తన భర్తను బానిసను చేసి ఆ బానిసకు యజమానిగా ఉంటుంది. కానీ తెలివైన భార్య తన భర్తను రాజును చేసి ఆ రాజుకు తను రాణిగా ఉంటుంది.